నా పూర్వీకులు చేస్తున్న మంచి అలవాట్ల గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో అంబలి గురించి మాట్లాడాము, కాషాయ రంగు గురించి మాట్లాడాము, కషాయం గురించి మాట్లాడాము, నూనెలు ఎలా తీస్తున్నారు దాని గురించి మాట్లాడాము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నీళ్ళు ఎలా శుద్ధం చేసుకుంటున్నారు అనేది. సో మన బాడీలో మోర్ దెన్ 70% కంటే ఎక్కువ నీళ్ళే ఉండే కారణం మంచి నీళ్ళు దేహానికి యాజ్ కన్జ్యూమ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్లైస్ వీ కెనాట్ బీ హెల్తీ. సో నీళ్ళని ఎలా శుద్ధం చేసుకుంటే మంచిది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వీ షుడ్ allow the water for gravity to act. ఏమవుతుంది దీనివల్ల? నీళ్ళల్లో ఉన్న పెద్ద పార్టికల్స్ అన్నీ కింద డిపాజిట్ అవుతాయి బికాజ్ ఆఫ్ సెడిమెంటేషన్. ఎస్పెషలీ వానాకాలంలో, ఎస్పెషలీ మీకు వాటర్ సప్లై రివర్ నుంచి ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మన్ను ఎక్కువగా వచ్చేది సాధ్యతలు ఉంటాయి. సో జస్ట్ అలౌ ది వాటర్ టు రెస్ట్. అప్పుడు సెడిమెంట్ అవుతుంది, కింద ఒక లేయర్ని తీసేసి పై నీళ్ళని వాడుకునేది మంచిది. మేమేం చేస్తున్నాము, ఇక్కడ ట్యాప్ పెట్టి కింద నుంచి అంతా డిపాజిట్స్ని ఫస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆల్వేస్ డిస్కార్డ్ వన్ లేయర్, కింద 1 ఇంచు, పైన నుంచి నీళ్ళని వంచుకుంటే మంచిది. లేకుంటే ఈ నీళ్ళని వేరే గ్లాసుకి వేసుకొని, వేరే కంటైనర్కి వేసుకొని తర్వాత కింద ట్యాప్ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ఎస్పెషలీ రివర్ వాటర్, ఎస్పెషలీ వింటర్ రెయినీ సీజన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్లో కాపర్తో కాంటాక్ట్లో ఉంచేది. కాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు చూస్తుంటారు మీరు, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లోనూ చూపిస్తారు వాటర్ ఫిల్టర్ లోపల కాపర్ వేసామని, బట్ దాన్ని క్లీన్ చేయలేరు. సో అది ఉపయోగపడదు. సో బయట నుంచి మీరు కాపర్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అది మంచిది అవుతుంది. ఏ రకంగా? కాపర్ విల్ ఎఫెక్ట్ ది వాటర్ in 3 ways. ఫస్ట్ థింగ్, బ్యాక్టీరియా అండ్ వైరస్ని ఇది చంపేస్తుంది. ఏ రకంగా? కాపర్లో 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో పీరియాడిక్ టేబుల్ మీరు కెమిస్ట్రీ క్లాస్ గుర్తు చేసుకుంటే హైడ్రోజన్ విత్ 1 ఎలక్ట్రాన్తో స్టార్ట్ అయితే ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాంట్లో కాపర్కి 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 29 ఎలక్ట్రాన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి అరేంజ్ అయ్యే విధానం. సో 2 + 2 2 + 2 + 6 10 అయింది. 2 + 2 + 6 10 అయింది. లాస్ట్ 9 ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటల్లో ఉంటాయి. ఈ ఆర్బిటల్స్ అనేటివి డిఫరెంట్ షేప్డ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ విచ్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ అబౌట్. సో ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. 2 ఎలక్ట్రాన్స్ దాంట్లో పడతాయి. మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు ఇవి. దిస్ ఇస్ హౌ దే విల్ కీప్ రివాల్వింగ్ అరౌండ్. సో పీ ఆర్బిటల్ అనేది డంబెల్ షేప్లో ఉంటుంది. ఇవి కూడా ఈచ్ ఆర్బిటల్ కెన్ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్, బట్ పీ ఆర్బిటల్ ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్లో ఉన్న కారణం మీకు టోటల్ 3 × 2 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో అలాగే డిస్ట్రిబ్యూట్ అయిన ఎలక్ట్రాన్స్ లాస్ట్లో డి ఆర్బిటల్లో 9 ఎలక్ట్రాన్స్, ద లాస్ట్ 9 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. డి ఆర్బిటల్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 మాత్రమే ఉన్నాయి. సో ఏమవుతుంది? ఈ డి ఆర్బిటల్ ఈజ్ వెరీ వెరీ అన్స్టేబుల్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్ట్లెస్ ఎనర్జీ ఉంటుంది దానికి. సో ఏం చేస్తుంది ఈ డి ఆర్బిటల్?
నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ అంటే 4s నుంచి పుల్ చేసుకొని 3d10గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్ పుల్స్ 1 electron which it needed to get completed. సో నౌ d ఆర్బిటల్ మొత్తం స్టేబుల్గా ఉంది. బట్ ఏమైంది ఆ ప్రాసెస్లో 4sలో 2 electrons ఉన్నాయి, దానికి అవసరం ఉండిందే 2 electrons, దాంట్లో ఒకటి ఇక్కడికి లాక్కొనేసింది d ఆర్బిటల్. సో ఏమవుతుంది ఇప్పుడు s ఆర్బిటల్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ అన్స్టేబుల్. సో ఏం చేస్తుంది ఇది మళ్ళా ఆ ఎలక్ట్రాన్ని వెనక్కి పుల్ చేస్తుంది. సో దెర్ ఈస్ అ కాన్స్టెంట్ టగ్ ఆఫ్ వార్ ఫర్ 1 electron d ఆర్బిటల్ s ఆర్బిటల్ మధ్యలో ఈ ఎలక్ట్రాన్ ఇటు అటు అటు ఇటు వెళ్తుంటుంది. ఏం అడ్వాంటేజ్ అయింది ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్, బికాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ మూవింగ్. ఏం చేస్తుంది ఈ వైబ్రేషన్ జరిగినప్పుడు ఆ ఎలక్ట్రాన్ వెళ్ళి ఇట్ విల్ కీప్ గోయింగ్ అండ్ హిట్ ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అండ్ వైరసెస్. ఆ వైబ్రేషన్ వల్ల నీళ్ళల్లో మీరు కాపర్ని ముంచి పెట్టినప్పుడు ఆ కాపర్ ఎలక్ట్రాన్ ఏది ఉందో ఇట్ విల్ కీప్ వైబ్రేటింగ్ అండ్ నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని వెళ్ళి కొట్టి 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 బికాస్ ఆఫ్ ది రిపీటెడ్ hitting, bombarding by the electron, the bacteria and viruses will die. అందుకే కాపర్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీ నీళ్ళు బాగా శుద్ధమయ్యి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్లు చనిపోయి మీకు తాగేదానికి సేఫ్గా ఉంటుంది. అది కాపర్ ట్రీట్మెంట్ చేసే ఫస్ట్ బెనిఫిట్. అయితే సెకండ్ బెనిఫిట్ ఇస్ దట్ ఇట్ స్ట్రక్చర్స్ యోర్ వాటర్. స్ట్రక్చర్డ్ వాటర్ అంటే ఏంటి? వాటర్ ఫార్ములా H2O is H plus and OH minus. సో ఎప్పుడు నీళ్ళు నదిలో స్ట్రీమ్లో ఫ్లో అవుతుంటుందో అప్పుడు మాలిక్యూల్స్ నీట్గా అరేంజ్ అవుతాయి. H plus OH minus, H plus OH minus అని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో దే విల్ బీ అలైన్డ్ అండ్ దాన్ని స్ట్రక్చర్డ్ వాటర్ అని పిలుస్తాం. కానీ ఎప్పుడైతే మేము ఓవర్ హెడ్ ట్యాంక్లో, డ్యామ్లో, సంప్లో ఈ నీళ్ళని స్టాగ్నెంట్ చేస్తామో అప్పుడు ఈ మాలిక్యూల్స్ హఫజార్డ్గా అయిపోతాయి, ఎటెటో తిరుగుతుంటాయి. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ అలైన్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ రకంగా స్ట్రక్చర్ ఉన్న వాటర్ని తాగినప్పుడు దేహంలో ఎనర్జీ పెరుగుతుంది. యూ గెట్ ఎనర్జైజ్డ్, యూ ఫీల్ గుడ్ వెన్ యూ డ్రింక్ వాటర్ విచ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఈ నీళ్ళు తాగినప్పుడు దాహం మాత్రం తీరుతుంది కానీ ఎక్స్ట్రా ఎనర్జీ దాని నుంచి దొరకదు. సో ఏం చేస్తాము ఈ వాటర్ని, స్ట్రక్చర్ లేని వాటర్ని కాపర్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు, కాపర్తో కాంటాక్ట్లో పెట్టినప్పుడు మళ్ళా ఈ స్ట్రక్చర్ ఫార్మ్స్ ఆన్ ఇట్స్ ఓన్. అగైన్ ద మాలిక్యూల్స్ బికమ్ అలైన్డ్. ఆ నీళ్ళు తాగినప్పుడు మళ్ళీ మీకు ఎనర్జీ దొరికేలాగా అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ టు ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ వాటర్ విచ్ ఈస్ ఎనర్జైజింగ్ ఫర్ అస్. అదే కాకుండా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ని తీసేస్తుంది. సో ఆల్రెడీ వి డిస్కస్డ్ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న అనాహుతాలు ఏంటని డిస్కస్ చేసాం. నూనెలకైతే ప్లాస్టిక్ ప్యాకెట్స్ అవాయిడ్ చేసి నూనెని స్టీల్ కంటైనర్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ వేసుకోవాలి. అలాగే మా లంచ్ బాక్సెస్ అన్నీ ప్లాస్టిక్తో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు స్టీల్ బాక్సెస్ ఆర్ గ్లాస్ కంటైనర్స్. సో ఆహార పదార్థాలు తడి ఉండేటివి, వేడి ఉండేటివి, కుక్ చేసినవి ప్లాస్టిక్తో కాంటాక్ట్లో రాకుండా చూసుకోవాలి. కానీ నీళ్ళు మాత్రం ఇప్పుడు ఫిల్టర్స్ ప్లాస్టిక్కే, క్యాన్స్ వచ్చేది ప్లాస్టిక్కే, పైప్ లైన్స్ కూడా ముందు సిమెంట్ పైప్ లైన్స్ ఉంటున్నాయి, అవి కూడా ఇప్పుడు ప్లాస్టిక్ చేసేసారు. సో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ప్లాస్టిక్దే పెడుతున్నాం. సో ఈ ప్లాస్టిక్ని నీళ్ళ నుంచి ఎలా తీయచ్చు అంటే మళ్ళా ద ఆన్సర్ ఇస్ బై కాపర్ ట్రీట్మెంట్. సో నీళ్ళని కాపర్తో కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఆ కాపర్ సర్ఫేస్ పైన వెళ్ళి
all the nanoparticles of plastic will get deposited and మీకు తాగే నీళ్ళు ప్లాస్టిక్ లేకుండా తయారవుతుంది. సో దీస్ ఆర్ ది 3 benefits which happen when you treat your water with copper. సో ఎంత సమయం అవసరము? అరౌండ్ 6 to 8 hours of కాంటాక్ట్ విత్ కాపర్లో ఉన్నప్పుడు నీళ్ళు ఈ పనులన్నీ బాగా జరుగుతాయి. ఎంత కాపర్ అవసరము? 20 liters వాటర్కి మీ చేతి సైజ్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ సైజ్ యావరేజ్ ఇంత సైజ్ అంతా కాపర్ ప్లేట్ సరిపోతుంది. మొత్తం బిందెనే కాపర్ది తీసుకోవచ్చు, దాంట్లోనే నీళ్ళు నింపి పెట్టుకోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీలో మీకు అరౌండ్ 20 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే కావాలనుకోండి, వంటకి వాడేదానికి అందరికీ తాగేదానికి 4-5 members ఉంటే అప్పుడు అంత పెద్ద బిందెని రోజు రుద్ది దీన్ని రోజు కడగాలి. అందుకే కాపర్ని ఎక్కడో ఫిల్టర్ లోపల మీకు అందరి చోట వేసేస్తే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్ బికాజ్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ఎవ్రీడే. లేకుంటే మీరు ఒక వారం ఎక్కడో వెళ్ళొచ్చారనుకోండి, అలాగే వదిలిపెట్టేసి కాపర్ దీంట్లో పైన మీకు బాగా ఒక లేయర్ తేలుతూ ఉంటుంది, ఆ కలర్ కూడా గ్రీన్గా మారిపోయి ఉంటుంది. సో ఫిల్టర్ లోపల ఉండేది కూడా ఆ రకంగానే పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. రోజు క్లీన్ చేసుకునేదానికి కన్వీనియంట్గా ఉండేదానికోసమే పెద్ద బిందెనే కాపర్ది కాకుండా స్టీల్ గిన్నె కానీ మట్టి కుండలో కానీ నీళ్లు పోసి పెట్టి ఇంత కాపర్ ప్లేట్ వేసినా చాలు, దాన్ని క్లీన్ చేసుకునేది ఈజీగా ఉంటుంది. సేమ్ రీజన్ స్టీల్ వాటర్ బాటిల్లో ఒక కాపర్ స్ట్రిప్ వేసుకోండి అంటాము. కాపర్ బాటిల్ అయితే లోపల వరకు కడిగేది కష్టంగా ఉంటుంది. లోపల ఉన్న ఆ ఏరియాస్ మీకు క్లీన్ కాకుండా ఉంటే మీ వాటర్ స్మెల్ వస్తుంది, గ్రీన్ అవుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈజీగా కాపర్ స్ట్రిప్తో క్లీన్ చేసుకోండి. దీంతో ఎక్స్ట్రా 1 more స్టెప్ విచ్ యూ కెన్ డూ, మునక్కాయ విత్తనాలు. ఇవేం చేస్తాయి? నీళ్ళల్లో ఉన్న సస్పెండెడ్ పార్టికల్స్, పెద్ద పార్టికల్స్ అయితే గ్రావిటీ వల్ల కిందకు వచ్చి కూర్చుంటాయి. చిన్న చిన్న పార్టికల్స్ నీళ్ళల్లో ఏవి తేలుతుంటాయో ఈ మునగ విత్తనం వేసినప్పుడు అవన్నీ వెళ్ళి దే విల్ గెట్ అబ్జార్బ్డ్ ఆన్ టు ది సర్ఫేస్. సో ముందు కాలంలో మీరు చూస్తే ఏదైనా ఒక చెరువు ఉందనుకోండి, బావి ఉందనుకోండి, ఎక్కడి నుంచి ఊరు వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళి తాగుతారు, వంటకు వాడతారంటే దాని చుట్టూ దే వుడ్ ప్లాంట్ మునక్కాయ చెట్లు. ఆటోమేటిక్గా ఆ ఎండిన విత్తనాలు దానిలో పడి మొత్తం చెరువు అంతా క్లీన్ అవుతుంది అనే కారణానికి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఈస్ గుడ్ ఫర్ వాట్. సో 2 drumstick seeds, 2 విత్తనాలు 20 లీటర్ నీళ్ళకి సరిపోతుంది. దీన్ని చేసుకుంటే మీకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. బ్యాక్టీరియా వైరస్ పోతుంది, ప్లాస్టిక్ తీసేయచ్చు, స్ట్రక్చర్డ్గా ఎనర్జైజ్డ్ వాటర్ దొరుకుతుంది, ఆ మట్టి దుమ్ము కిందకి వచ్చేస్తుంది, చిన్న చిన్న పార్టికల్స్ ఫ్లోట్ అవుతుంటే అది కూడా తీసేస్తుంది. సో అన్నీ సైమల్టేనియస్గా జరగచ్చు. రాత్రి పడుకునే ముందు మీరు నీళ్ళు నింపేసి కాపర్ ప్లేట్ వేసి 2 మునక్కాయ విత్తనాలు వేసి పెడితే ఈ అన్ని ప్రాసెస్ ఒకేసారి జరుగుతుంది. పొద్దున్న లేచి దాన్ని తీసేసి రోజంతా ఆ నీళ్ళని వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫార్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. జస్ట్ వార్నింగ్, టీడీఎస్ చాలా హై ఉంటాయి. ఇప్పుడేమైపోయింది ప్రాబ్లము, సిటీస్లో నీళ్ళు దొరకట్లేదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వల్ల ఏం చేస్తున్నారు, బోర్వెల్ని ఇంకా డీప్గా నుంచి తీసి నీళ్ళని హార్డ్ వాటర్, అంటే దాంట్లో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ చాలా హైగా ఉంటుంది. దానికి ప్రయర్ ఫిల్ట్రేషన్ అవసరం ఉంటుంది. తర్వాత ఈ ప్రాసెసింగ్ చేసుకొని తాగాలి. రివర్ వాటర్ అయితే మీకు రెగ్యులర్ మున్సిపల్ సప్లైలో వస్తున్న రివర్ వాటర్ అయితే ఇంకే ఫిల్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్. సో టీడీఎస్ మీటర్ అని వస్తుంది, యూ కెన్ చెక్ మీ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎంత ఉందని. అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆరో వేసేసుకుంటున్నారు. ఆరో వాటర్ కూడా తాగేది మంచిది కాదు. ఆరో వాటర్ ఏమవుతుంది, మొత్తం నీళ్ళల్లో ఉన్న సాల్ట్స్ని అంతా తీసేస్తుంది, టీడీఎస్ 0 అయిపోతుంది.
సో ఆ విధానంగా ఇఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ తాగే నీళ్ళ నుంచి ఎన్నో రకాల మినరల్స్ మా బాడీకి వచ్చే ఒక దారి అది. సో ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ 0 TDS వాటర్ you are losing out on lot of important essential minerals. So bone strength ki, teeth strength ki ippudu recent ga they are observing results. So past 10-15 years nunchine RO filters andaru veskuntunnaru. Ippudu they are finding link between people who have consumed only RO water తాగుతున్న వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ టీత్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉందనే లింక్స్ కనపెడుతున్నారు. సో TDS 0 ఉండేది మంచిది కాదు, చాలా హై ఉండేది మంచిది కాదు. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 100-150 TDS ఉంటే మంచిది. ఓకే, నాట్ అ గుడ్ థింగ్ టు డూ ఫర్ ఎప్పుడో జ్వరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కానీ ఆల్ ద టైమ్ బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగేది మంచిది కాదు. 2 reasons, ఇమ్యూనిటీ తగ్గుతుంది. బయట ఎప్పుడు వెళ్ళి కొంచెం నీళ్ళు తాగినా యూ విల్ ఫాల్ సిక్ ఇఫ్ యూఆర్ యూస్ టు ఓన్లీ బాయిల్డ్ వాటర్. సెకండ్ థింగ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ప్రతి ఒక్కరూ వాళ్ళు తాగే నీళ్ళంతా బాయిల్ చేసుకుని తాగాలంటే ఇట్స్ అ వెరీ హై ఎనర్జీ డిమాండ్ విచ్ వీ డూ ఆర్ అగేన్స్ట్. ఎనీథింగ్ which we want to practice on a day-to-day basis, we have to try to make it the most environmental sustainable way. So energy consumption tagginchukovalante boiled water is not a good option. Much more easy way and fuel efficient way, copper treatment will work. Okay, మేడం మునగ విత్తనాలు రోజు మార్చాలి కదా? రెండు విత్తనాలు రోజుకి. Yes. Okay, so quickly moving on. యూ కెన్ యూజ్. ఒకసారి రెడీ అయింది అనుకోండి, 2 days వరకు ఆ నీళ్ళు వాడుకోవచ్చు. మీరు ఫినిష్ చేయలేదంటే యూ కెన్ యూజ్ ఫర్ 2 days అండ్ దెన్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. తీసి పెట్టేసినా పర్వాలేదు, 8 hours ఇస్ సఫిషియంట్. బట్ వాష్ చేసి మళ్ళీ దాంట్లో వేసినా పర్వాలేదు. ఉంటుంది అంత డెలికేట్ కాదు. OH+ మాలిక్యూల్స్ మళ్ళీ స్టాగ్నేట్ మీరు 48 hours కంటే ఎక్కువ చేస్తే అలాగే దెన్ ఇట్ విల్ అగైన్ బికమ్ హఫజార్డ్ అయిపోతుంది. మంచిది కాదు. అదే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అదే నేను ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు మీరు బాయిల్డ్ వాటర్ తాగే అలవాటు పెట్టుకుంటే ఇమ్యూనిటీ చాలా లో అవుతుంది. ఎప్పుడైనా బయట నీళ్ళు తాగితే వెంటనే జలుబు జ్వరము వచ్చేది అవుతుంది. సో యూఆర్ ట్యూనింగ్, మీరే మీ బాడీని ఆ రకంగా తయారు చేస్తున్నారు. సో అది మంచిది కాదు, మంచిది కాదు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. దట్ ఈస్ ద ఏజ్ యు ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ది ఇమ్యూనిటీ. అవసరం లేదు. జలుబు ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు మాత్రం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి, కానీ వేడి నీళ్ళు ఎప్పుడూ అలవాటు చేసేది మంచిది కాదు. కాపర్ ట్రీట్మెంట్ యూవీ ఫిల్టరు అవసరం లేదు. మీ దగ్గర నార్మల్ రివర్ మున్సిపాలిటీ వాటర్ దొరుకుతుందంటే అవసరం లేదు. బోర్ వాటర్ అయితే TDS కోసం ఫిల్టర్స్ అవసరం అంతే. క్యాండిల్ ఫిల్టర్స్ అని వస్తున్నాయి. దాంట్లో యు పాస్ వాటర్ త్రూ ఫస్ట్ రాళ్ళులో దిగుతుంది నీళ్ళు, తర్వాత కొంచెం గ్రావెల్ అంటారు సన్నగా ఉన్న రాళ్ళు, తర్వాత మట్టి, తర్వాత చార్కోలు, అలా వేరే వేరే లేయర్స్తో పాస్ అయినప్పుడు సాల్ట్స్ ఉన్నవి డిపాజిట్ అవుతాయి. సో దట్ వాజ్ హౌ వాటర్ యూస్ టు బి ఫిల్టర్డ్ బిఫోర్. TDS హై ఉంటే ఆ రకంగా పనిచేసేలాంటి ఫిల్టర్స్ అవసరం. 200 ఓకే, పర్వాలేదు, దీంట్లో వేసుకొని వాడేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఏం కాదు. 400-450 అలా ఉంటే యూ నీడ్ టు ట్రై టు రెడ్యూస్ ఇట్ బై ఫిల్టర్. వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోవచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తుంటే వాడుకోవచ్చు. ట్యాంక్ని క్లీన్ చేస్తుండారు రెగ్యులర్గా, అంతే అంతే. సో RO వాటర్ మాత్రమే ఉంటే ఏం చేస్తున్నారు? ఇది వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇచ్చిన ఐడియా విచ్ సీమ్స్ క్వైట్ ప్రాక్టికల్ అండ్ గుడ్ ఐడియా అనిపించింది నాకు. సో
వాటర్ సప్లైలో వచ్చిన ఆర్ఓ వాటర్ 400 ఉందనుకోండి మీకు రెగ్యులర్, దాన్ని ఆర్ఓ త్రూ చేస్తే 0 అవుతుంది. సో 10 లీటర్స్ వాటర్ బిందెలో దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఆర్ఓ వాటర్ కలెక్ట్ చేసి దానికి కాపర్ ప్లేట్ వేస్తున్నారు. దానికి ఆర్ఓ త్రూ వేయకుండా ఉన్న వాటర్ 2 లీటర్స్ కలపండి. సో 400ది 2 లీటర్స్, 0ది 10 లీటర్స్ కలిపినప్పుడు టీడీఎస్ మీకు బ్యాలెన్స్ అవుతుంది, అరౌండ్ 100కి వస్తుంది. ఆ ప్రపోర్షన్లో మిక్స్ చేయండి. అండ్ మిగిలిన ప్యూరిఫికేషన్ కాపర్ ఈజ్ ఎనీవే టేకింగ్ కేర్ ఆఫ్ ఫర్ ద వాటర్ విచ్ ఇస్ నాట్ కమింగ్ త్రూ ఆర్ఓ ఫిల్టర్. సో యూ విల్ బ్యాలెన్స్. యూ కెన్ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ టీడీఎస్. టీడీఎస్ 300 ఉందనుకోండి, 1 లీటర్ కలిపితే సరిపోతుంది. ఆ రకంగా మీరు బేస్డ్ ఆన్ యువర్ టీడీఎస్ చెక్ చేసుకొని ఎండ్లో ఇంకోసారి ఆ టీడీఎస్ మీటర్ పెట్టి చూడండి. అరౌండ్ 100-150 ఉంటే మంచిది. ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకో. సో అన్ప్రాసెస్డ్ ఆర్ఓ ఫిల్టర్డ్ వాటర్కి నాన్ ఆర్ఓ వాటర్ మిక్స్ చేసుకుంటే టీడీఎస్ సరిపోతుంది. మీ సోర్స్ ఏదని చెక్ చేసుకోవాలి. టీడీఎస్ మీటర్ మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది, 400-500 రూపీస్ అంతే. దాన్ని తెచ్చుకొని చెక్ చేయండి. నీళ్ళు కొన్ని చోట్ల బోర్ వాటరే ఇస్తున్నారు సప్లై, కొన్ని చోట్ల రివర్ వాటర్ వస్తుంది, స్ట్రీమ్ వాటర్ వస్తుంది. సో మీకు ఏది వస్తుందో దాని టీడీఎస్ ఎలా ఉందని ఆ టీడీఎస్ మీటర్ పెడితే మీకు తెలిసిపోతుంది. టీడీఎస్ పీహెచ్ కాదు, పీహెచ్ ఇస్ ఓకే. పీహెచ్ గురించి వీఆర్ నాట్ స్పెసిఫిక్. దాంట్లో ఆల్కలైన్, యాసిడిక్ అది వేరే, ఆ టాపికే వేరే. హియర్ వేరే 100-150 ఐడియల్ ఉంటే 200 వరకు నో ప్రాబ్లం వాడుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.